పేరు ఓ సారీ చెప్పకూడదు అనుకున్నాను. ఎందుకంటే మాస్క్ పెట్టుకున్నా కాబట్టి. మీ మాస్క్ ఎందుకు పెట్టుకున్నాను తర్వాత చెప్తాను మీకు. ముందు నేను మీకు ఒక స్టోరీ చెప్పడానికి వచ్చాను. ఈ స్టోరీ అంటే ఒక నక్క స్టోరీ. ఈ నక్క స్టోరీ ఏంటిరా కథ కథలో ఉంటుంది. మన చిన్న వయసు వింటున్నది. మీరు అడగచ్చు ఇప్పుడు సినిమాలు యానిమేలు ఫిలిమ్స్ ఏవో ఫిలిమ్స్ వస్తున్నాయి. నీ వీడియోస్ ఎవరు చూస్తారా అని అడగచ్చు. కానీ ఇది చిన్నపిల్లల కోసం చేసింది. ఎలాంటి పిల్లల కోసమే చిన్నప్పుడు మనం తాతల దగ్గరికి వెళ్ళి కథ చెప్పు అంటాం కదా. అలాంటి చిన్నపిల్లల కోసం నేను ఈ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాను. ఈ స్టార్ట్ చేయక ముందు ఒక కథ చెప్తాం అనుకుంటున్నాను. ఏ కథ అంటే ఓ నక్క కథ. ఆ నక్క అడవిలో వెళ్తున్నది. నక్క నాన్న వెళ్ళి అడవిలో ఉంటుంది. వెళ్తున్నప్పుడు దానికి 2 రోజుల నుంచి ఫుడ్ దొరకలేదు. ఫుడ్ దొరకలేకపోతే దొరకపోయేసరికి కడుపులో నుంచి సౌండ్లు గట్టిగా ఏమో ఏమో అని వస్తున్నాయి. అప్పుడు అప్పుడు అది వెతుక్కుంటూ వెళ్తుంది. వెళ్ళేటప్పుడు దానికి ఒక ఇంకా పెద్ద అరుపులతో శబ్దాలు వస్తాయి. అరుపులు అంటే అరుపులు కాదండి, వేరే అరుపులు. అది అనుకుంది ఒక నాకన్నా పెద్ద మృగం ఉంది, అది అరుస్తుందేమో అనుకుంది. సో భయపడి అది అక్కడే ఆగిపోయింది. అయిపోయినప్పుడు ఇక ఒక గంట అయింది, 2 గంటలైంది, 3 గంటలైనాయి. ఇంకా ఆ మృగం బయటకు వస్తలేదు. లోపలికి ఏదైతే లేదని ఒక స్టెప్ వేసింది. కానీ గుంటలో దడ 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 అని దానికి కొట్టుకుంది. కొట్టుకోవడం అంటే ఆ కొట్టుకోవడం కదండి, మామూలు కొట్టుకోవడమే. గుంట కొట్టుకున్నది. అయినా కూడా ఇంకో ముందు స్టెప్ వేసింది. పొదలోకి వెళ్ళింది. పొదలో చూస్తే ఆడ పెద్ద మృగం ఏం లేదు. ఒక డబ్బు దానికి కొట్టుకుంటున్నా కొమ్మ. దీనికి ఎంత బాధపడ్డాను అని ఒకటే దాని దగ్గరికి వెళ్ళి చూస్తే ఫుడ్ దొరికింది. అది హ్యాపీగా వెళ్ళింది. ఆ ఫుడ్ 2 రోజులకు వస్తాను హ్యాపీగా వెళ్ళింది. ఈ కథలో సారాంశం ఏంటంటే మనకి ఏదైనా దక్కబోతున్నప్పుడు అలాంటి అరుపులు వినిపిస్తూనే ఉంటాయి. ప్రకృతి విచిత్ర చేష్టాలు చేస్తుంటుంది. కానీ మనం ఏది అన్నీ గుండెలో పెట్టుకొని ఇక్కడే పెట్టుకొని ముందుకు ఒక్కో స్టెప్ తీసుకుంటూ పోతే దానిలాగా మనం కూడా విజయం పొందుతాం. థ్యాంక్ యూ అండి. ఇలాంటి కథలతో మళ్ళీ వస్తాను. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ గంట కొడుతూనే ఉండాలి. ఏ గంట అనుకుంటున్నారు? బెల్ గంట. థ్యాంక్ యూ అండి. ఇలాంటి మోర్ వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా నేను ఇంకో వీడియో చేస్తాను. ఎందుకంటే నాకు వేరే పని లేదు. థ్యాంక్ యూ.